మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు 20 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోలాహలంపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. ఎన్నికల నగారా మోగింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక రేపటి నుంచి నామినేషన్ల పర్వం ఊపందుకోబోతుంది. 11వ తేదీ పోలింగ్, 13వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుంది. ఇక 14వ తేదీ అటు చైర్మన్ అభ్యర్థులు, అట్లాగే డిప్యూటీ చైర్మన్లు, అట్లాగే మేయర్లు, మేయర్ అభ్యర్థులు, అట్లాగే డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. ఇందుకు సంబంధించిన ఎంటర్ ప్రక్రియ అంతా కూడా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో పూర్తి చేయడం జరిగింది. ఇక బ్యాలెట్ బాక్సులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరోపక్క అభ్యర్థులు అయితే రేపటి నుంచి నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తంగా అటు మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ మొదటగా మున్సిపాలిటీ నుంచి ప్రారంభమై ప్రస్థానం దశాబ్దాల కాలంగా సేవలు అందిస్తున్నటువంటి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఎదిగింది. తొలిసారిగా 60 డివిజన్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆశావాహులంతా కూడా పోటాపోటీగా తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోబోతున్నారు, ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. సో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్కి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మొదటి మేయర్ ఎవరు అవుతారనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. అన్ని పార్టీలకు ఛాలెంజ్గా మారింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కూడా అభ్యర్థులంతా కూడా తొలిసారి మేయర్ స్థానాన్ని తగ్గించుకోవాలని చెప్పి తహతలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు పార్టీల నుంచి బీఫామ్లు దక్కకపోయినా ఇండిపెండెంట్గానే సరే బలం నిరూపించుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అటు అన్ని డివిజన్లలో కూడా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. పాతగా గతంలో పనిచేసినటువంటి కౌన్సిలర్లు కానీ మాజీ కౌన్సిలర్లు అంతా కూడా ఈసారి ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రాతిపదికన పోటీ చేయాలని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల మినహా భూత్పూర్, దేవరకద్రకు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. జడ్చర్లలో ఇంకా పాలకవర్గం పదవీ కాలం ముగియలేదు కాబట్టి అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మిగతా మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు అటు దేవరకద్ర, భూత్పూర్ సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంతవరకు గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి దేవరకద్ర తొలిసారి మున్సిపాలిటీగా ఏర్పడింది. అక్కడ మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు నారాయణపేట జిల్లాలో మక్తల్, నారాయణపేటతో పాటు కోస్గి, మద్దూరులో ఎన్నికలు జరగబోతున్నాయి. మద్దూరు తొలిసారిగా మున్సిపాలిటీగా ఏర్పడింది. ఆ మద్దూరులో కూడా తొలిసారి ఎన్నికలు జరగబోతున్నాయిట. నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలుతో పాటు కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి ఈ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఇంకా అచ్చంపేటలో పాలకవర్గం పదవి పూర్తి కాలేదు కాబట్టి అచ్చంపేట మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడంతా కూడా అభ్యర్థులంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం రావడంతో పోటీ కోసం వాళ్ళంతా సిద్ధమవుతున్నారు. ఇక రేపటి నుంచి నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. రేపటి నుంచి ప్రతి ఏదైతే నామినేషన్ల స్వీకరణ కేంద్రం ఉంటుందో ప్రతి ఆ చోట్ల మాత్రం సందడి వాతావరణం కనిపించింది. మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.